వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మిస్ అయినటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో చాలామందికి తెలియదు. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారి మీద మీకు ఎంత అభిమానం ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్లో సినిమా అనుకున్నారు, కానీ మిస్ అయిందా? ఎందుకు, ఎలా, ఎవరు వద్దన్నారు? ప్రజెంట్ ఇలాంటి క్వశ్చన్స్తో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే షేక్ చేస్తుంది. నందమూరి అభిమానులు సాధారణంగా ఇద్దరు బడా హీరోలతో కలిసి నటించరు అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది జరుగుతుంది అంటూ కూడా ప్రూవ్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో విక్టరీ వెంకటేష్ను మహేష్ బాబును కూడా తెరపైన చూపించి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ ఖాతాను కూడా వేసుకున్నారు. అయితే రాజమౌళి ఒక్క అడుగు ముందుకు వేసి మరి బడా అంటే బిగ్ బడా పాన్ ఇండియన్ స్టార్స్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్తో సినిమా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ మల్టీ స్టారర్ మూవీ రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ తార కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉందని, కానీ ప్రభాస్ ఆ సినిమాని రిజెక్ట్ చేశాడని ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి జనాలు అయితే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఆ సినిమా మరి ఏంటో కాదు, భాష. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. కాజల్ ఎన్టీఆర్ మధ్య వచ్చే డైలాగ్స్ హైలైట్గా సినిమాకు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించారు. నిజానికి స్పెషల్ క్యారెక్టర్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ను అనుకున్నారట డైరెక్టర్, కానీ ప్రభాస్ గారు ఆ క్యారెక్టర్ సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఆ క్యారెక్టర్కు ఆయనకు నచ్చకపోవడమో, పైగా సినిమాది సెన్సేషన్ క్యారెక్టర్ కాదు, కేవలం గెస్ట్ పాత్రమే, అంటే గెస్ట్ క్యారెక్టర్ కానీ రియలైజ్ అవ్వడం ఆయన అనుకున్నారేమో, కానీ ఆ పాత్ర నుంచి తప్పించుకునేలా కూడా చేశారట అని అంటున్నారు. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో ఈ వార్త అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఇలాంటి గెస్ట్ కాకుండా రామ్ చరణ్ అలాగే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఏదైతే సినిమా వచ్చిందో RRR, ఆ తరహాలో ఇద్దరికి కూడా సమానమైనటువంటి పోటీగా ఉండేటువంటి ఒక మంచి క్యారెక్టర్స్ వస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్లో చూడాలని అటు ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. మరి అటువంటి కాంబినేషన్లో వీళ్ళ సినిమా వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.